హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, ఎంతో క్రిస్పీగా కరకరలాడే మసాలా వడలండి శనగపప్పుతో తయారు చేశానండి. కొన్ని టిప్స్ ఫాలో అయినట్లయితే మీకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి, కరకరలాడుతూ వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలనో చూసేద్దామా. 1 కప్పు శనగపప్పు తీసుకొని వాటర్లో వేసి 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని 2 అవర్స్ నానబెట్టేసేయండి. ఇవి నానే లోపల మసాలా రెడీ చేసుకుందామండి. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. పచ్చిమిర్చి 2 వేసి సన్నగా కట్ చేసుకోవాలా. అల్లము వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. దాల్చిన చెక్క 2 లవంగాలు పౌడర్ చేసి పెట్టుకోవాలా. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఆకులు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి రెడీ చేసుకునే లోపల ఇవి నానిపోతాయండి. చూడండి, 2-3 స్పూన్స్ ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకొని వాటర్ అంతా వంపేసి మిక్సీలో వేసుకోవాలండి. ఈ టిప్ ఫాలో అవ్వండి. రవ్వగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, అస్సలు వాటరే వేయొద్దండి. అలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే వెల్లుల్లి, అల్లము కట్ చేసినవి వేసేసుకోండి. అలానే కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా వేసేసేయండి. అలానే రుచికి తగినంత ఉప్పు అండి, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత చెక్క, లవంగాలు పౌడర్ చేసి పెట్టి వేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి వడల్లో అది వేయడం వల్ల. గరం మసాలా, అలానే శనగపప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది మనం కలుపుకునే లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ కాగే లోపల మనం ఇలా కలిపేసుకోవాలా. అలా కలుపుకొని మన అరచేతికి కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ తడి చేసుకొని కొంచెం పిండి తీసుకుంటూ వడలు ఒత్తుకోవాలండి. ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి చాలా చక్కగా వస్తాయండి వడలు. అన్నీ ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. వేసిన వెంటనే టర్న్ చేసుకోకూడదండి, కాసేపు ఆగిన తర్వాత టర్న్ చేసుకోవాలా. అలా ఎర్రగా వేయించుకోవాలండి. అలా ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్ళా తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని తినేయండి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.